Good morning, all of you. My name is Amir. We are conducting lectures on behalf of Justice IAS Academy. So, in continuation of series of our lectures on polity, economy, history for the Group 1 mains exclusively. సో మనం లాస్ట్ టైము గ్రూప్ 1 మెయిన్స్కు విజయవంతంగా బ్యాచ్ నిర్వహించాము, ఎస్పెషల్లీ ఫర్ పేపర్ 3 అండ్ పేపర్ 1 జనరల్ ఎస్ఏ మీద, తర్వాత పేపర్ 3 మీద. సో కంటిన్యూషన్ ఆఫ్ అవర్ లెక్చర్స్. నెక్స్ట్ ఫర్ 2022 అంటే 2022 గ్రూప్ 1 మెయిన్స్ నోటిఫికేషన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ APPSC. ఓకే, వీఆర్ ఆఫరింగ్ mentorship program for group 1 mains for paper 1, 2, 3, 4. okay, so this is a small intimation. So let's move for our lectures. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే రూపాయి విలువ పతనం అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే రీసెంట్ డేస్లో ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. అటు మనం గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 4 చాప్టర్ 1లో ఈ టాపిక్ మెన్షన్ చేయబడింది అనమాట. దట్ ఈస్ ఫాలింగ్ రూపీ వాల్యూ అనేది చిన్న హెడ్లైన్ మెన్షన్ చేశారు. సో దాన్నే మనం రూపాయి విలువ పతనం లేకుంటే రూపాయి విలువ క్షీణత ఏదైనా అడగచ్చు అనమాట. ఓకే, దీన్ని ఎగ్జామ్లో ఎలా అడుగుతారు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ఆస్పెక్ట్. జనరల్గా రూపాయి విలువ పతనం అంటే ఏమిటి? ఓకే, ఆ రూపాయి విలువ పతనం వలన భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం పడుతుంది లేకుంటే చూపుతుంది అని అడుగుతూ, దాంట్లోనే ఈ రూపాయి విలువ పడిపోవడానికి లేదా పతనం అవడానికి గల కారణాలను వివరించండి. అట్లే ఇంకా కంటిన్యూషన్లోనే ఈ రూపాయి విలువను పెంచడానికి లేదంటే స్ట్రెంగ్తన్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని అడగచ్చు అనమాట. సో ఇదంతా ఆల్మోస్ట్ ఒకే క్వశ్చన్లోనే అడుగుతారు. నేనే దాన్ని మీకు డిఫరెంట్ పార్ట్స్గా చెప్పాను. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. ఓకే, లెట్స్ మూవ్ టు ఫర్ ఆన్సర్. ఓకే, సో నేను ఇప్పుడు ఏదైతే మీకు చెప్పానో ఆ క్వశ్చన్కి ఆన్సరు ఈ నోట్స్లో రాశాను. జస్ట్ 3 పేజీలు, ఇది PDF ఫార్మాట్లో. ఇది ఒక మోడల్ ఆన్సర్ మాత్రమే మీకు. ఓకే, అంటే ఎగ్జామ్లో క్వశ్చన్ ఏం అడుగుతారు, దానికి ఏం ఆన్సర్ ఎలా రాయాలి అనేది ఇది ఒక PDF. మీకు ఎవరైనా ఈ PDF కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ రిక్వెస్ట్ పెట్టండి. సో ఐ విల్ సెండ్ ఇట్. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. సో లెట్స్ మూవ్ టు లెక్చర్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఒక్కొక్కటి లైన్ రూపాయి విలువ పతనం అనేది స్టార్ట్ చేసిన తర్వాత అందులో ప్రధానంగా ఏ పార్ట్స్ కవర్ చేయాలి అనేది, ఫస్ట్ దాని మీనింగ్ ఏంటి, రూపాయి విలువ, దాని అర్థం గురించి రాస్తాం. నెక్స్ట్ ఎందుకు రూపాయి విలువ పడిపోతూ ఉంది, కారణాలు మనం రాస్తాం. నెక్స్ట్ భారతీయ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం. ఓకే, నెక్స్ట్ తీసుకోవాల్సిన చర్యలు. ఇట్లా మనం కవర్ చేస్తాం అన్నమాట. ఓకే, మీకు పంపించే ఆన్సర్ స్క్రిప్ట్లో మొత్తం అది డీటెయిల్గా కవర్ చేశాను. ఓకే, గో 1 by 1. ఫస్ట్ అర్థం. రూపాయి విలువ పతనం లేదా క్షీణత అనగానేమి? దానికి సింపుల్ లాజిక్ ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువతో పోల్చినప్పుడు రూపాయి మారకపు విలువ తగ్గిపోవడాన్ని రూపాయి విలువ పతనం అంటారు. సో దట్ ఈస్ ద డెఫినేషన్ అనమాట. అది మనం అలా రాస్తాం. ఓకే, సో మళ్ళీ మీరు వినాలనుకుంటే జస్ట్ రిప్లై పెట్టండి. చెప్పింది మళ్ళీ చెప్పడం అనవసరంగా టైం వేస్ట్. ఓకే, నెక్స్ట్ మనం కారణాల్లోకి వెళ్దాం. మీకు తెలిసిందే, ఇటీవల న్యూస్ పేపర్ బాగా చూసేవాళ్ళు, ఎస్పెషల్లీ గ్రూప్ 1 ఆస్పిరెంట్ పేపర్ ఖచ్చితంగా చదవాల్సిందే. ఈ కారణాల గురించి అయితే ఇటు లాస్ట్ 2 months నుంచి మనకు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుందన్నమాట. సో దీనివల్ల వరల్డ్ మొత్తం మనకు ట్రాన్స్పోర్ట్ మీద చాలా నిఘా వ్యవస్థ కానీ ఆంక్షలు కానీ ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకు రష్యా నుంచి ఫుడ్ సప్లైస్, తర్వాత అట్ ది సేమ్ టైం ఉక్రెయిన్ నుంచి గోధుమలు ఇలాంటివి వచ్చేవన్నమాట. సో ఈ రష్యా తర్వాత ఉక్రెయిన్ వార్ వల్ల ఏం జరిగిందంటే మనకు ఆయిల్ ఇంపోర్ట్స్ చాలా కష్టం అయిపోయింది. సో అనేక ఫుడ్ సప్లై అంటే ఆహార పదార్థాలకు ధరలు పెరిగిపోయినాయి అనమాట. సో ఇట్లా ఇది వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. తర్వాత దీనివల్ల ఇంకోటి ఏంటంటే మనకు ఆయిల్ అనేది వేరే దేశాల మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చేదన్నమాట. సో రష్యా నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో యుద్ధం వలన మనకు
అక్కడ నుంచి ఆయిల్ ఇతర ముడి పదార్థాలు మనకు రావట్లేదు. సో దీనివల్ల ఏంటంటే మనకు చమురు ధరలు అతిగా పెరిగిపోతున్నాయి. చమురు ధరలు పెరిగితే మీకు తెలిసిందే, అది మళ్ళీ మనకు ట్రాన్స్పోర్ట్ మీద ధరలు పెరిగిపోవడం, తర్వాత మళ్ళీ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడిన వస్తువుల ధరలు పెరిగిపోవడం, ఇలా ఒకదానికొకటి లింక్ అయిపోయి లాస్ట్కి వస్తువుల ధరలు అయితే పెరుగుతాయి కానీ రూపాయి విలువ మాత్రం పెరగదనమాట. తర్వాత ఇందులోనే చమురు ధరలు అని చెప్తున్నాం కదా, చమురు ధరల కోసం మనం ఏం చేయాలంటే దాన్ని డాలర్లో చెల్లించాలన్నమాట. డాలర్లో వచ్చినప్పుడు మనకు రూపాయి విలువ పడిపోతుందన్నమాట. అంటే ఇది రూపాయి విలువ నేను ఇంతకుముందే చెప్పాను, మనకు అమెరికా డాలర్తో పోల్చి చూసినప్పుడు రూపాయి మారకపు విలువ అనేది తగ్గడమే మనము రూపాయి విలువ పతనం అన్నాం కదా. అంటే సో మనము అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడు మనము ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది అన్నమాట వాళ్లకు. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన దగ్గర విదేశీ కరెన్సీ తగ్గిపోతుంది. తగ్గినప్పుడు ఆ ఎక్స్చేంజ్ రేటు రూపాయి విలువ పడిపోతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే వాణిజ్య లోటు అంటాం అన్నమాట. అంటే మన దేశం నుంచి అయ్యే ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువైనప్పుడు వాణిజ్య లోటు ఏర్పడుతుంది. సో దానివల్ల మనకు రూపాయి విలువ పతనం అవుతుందంటే, ఎందుకంటే మనం ఎక్కువ డాలర్లు చెల్లించాలి. అదే మనం ఎగుమతులు ఎక్కువ చేసామనుకో విదేశీ కరెన్సీ ఎక్కువ ఉంటుంది, ఆటోమేటిక్గా మన రూపాయి వాల్యూ పెరుగుతుంది. సో మనకు ఇప్పుడు ఏమంటే ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువ ఉన్నాయి, వాణిజ్య లోటు అధికంగా ఉంది, దాని వలన రూపాయి విలువ పతనం అవుతుంది. అదే అన్నమాట. సో ఉక్రెయిన్ రష్యా చమురు ధరలు తర్వాత ఆల్మోస్ట్ ఈ మనం వాణిజ్య లోటు ఎందుకు పెరుగుతుందంటే కూడా ఒక రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ మొత్తం ఎగుమతుల్లో 1/3 ఓన్లీ ఫర్ ఆయిల్ ఇంపోర్ట్స్కే మనం డబ్బులు ఖర్చు పెడతాం అన్నమాట. తర్వాత అది అంతర్జాతీయంగా ప్రతిరోజు ధరలు పెరగడమే. సో దానివల్ల మనకు వాణిజ్య లోటు భారీగా ఉంది. విదేశీ కరెన్సీ మన దగ్గర తక్కువ ఉండడం. తక్కువ ఎందుకు ఉందంటే మనం ఎగుమతులు తగ్గిపోయినాయి, దిగుమతులు ఎక్కువ అయ్యాయి అనమాట. సో అది రీజన్ అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ రీజన్, ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2. థర్డ్ రీజన్ ఏంటంటే అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగాయి అనమాట. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే మన ఇండియాకి ఏమంటే, సో మనం తెలిసిన స్టాక్ మార్కెట్లో విదేశీ సంస్థాగత పెట్టుబడులు అనేవి ఉంటాయి అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే వాళ్ళు భారతీయ ఈక్విటీ మార్కెట్ నుంచి వాళ్ళ డబ్బులు అంతా కూడా విత్డ్రా చేసుకొని వాళ్ళ దేశంలో పెట్టుబడులు పెడుతున్నారనమాట. సో భారతదేశం నుంచి డాలర్లు అన్నీ కూడా అమెరికాకు వెళ్ళి తరలిపోయాయి అనమాట, పెట్టుబడులు అన్నీ కూడా. సో దానివల్ల ఏమైంది, ఆల్మోస్ట్ ఇటీవలే రీసెంట్గా దగ్గర $30 బిలియన్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 6 monthsలో అమెరికన్ మార్కెట్కి వెళ్ళిపోయాయి అనమాట ఇండియా నుంచి. సో అది ఒక పెద్ద మైనస్ అనమాట. సో ఇట్లా అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం వల్ల భారతదేశం నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడులు అక్కడ తరలిపోయాయి, అది ఒక రీజన్. చమురు ధరలు మీకు తెలిసిందనమాట. నెక్స్ట్ ఉక్రెయిన్ రష్యా. సో ఈ 3 కారణాల వల్ల మనకు రూపాయి విలువ పతనం అవుతూ ఉంది అనేది. నెక్స్ట్ ప్రభావం చెప్దాం. ప్రభావం అంటే భారత ఆర్థిక వ్యవస్థకి ఏంటి నష్టం అని మీరు అనొచ్చు, అదే మన గురించి చెప్తాం అనమాట. ఎప్పుడైతే రూపాయి విలువ తగ్గిందో వస్తువుల ధరలు పెరిగిపోతాయి, దాన్ని ఏమంటామంటే మనం ద్రవ్యోల్బణం. ఎందుకు ద్రవ్యోల్బణం వస్తుంది, సో మనము ఎక్కువ ధర పెట్టి చమురు కొనుక్కోవాలి, ఆయిల్, పెట్రోలు, డీజిల్, దాని మీద ట్యాక్సులు. మళ్ళీ ఇండియాలోకి వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఆటోమేటిక్గా పెరుగుతాయి అన్నమాట. సో ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్ళే ఏ ఇతర వస్తువులైనా మళ్ళీ మనకు అధిక ధరలు చెల్లించాల్సి ఉంటుంది అనమాట. అంతెందుకు, ఇప్పుడు ఫ్రూట్స్ ఒక 50 రోజుల క్రితం మనకు డీజిల్, పెట్రోల్ తక్కువ రేటు ఉన్నప్పుడు మహా అంటే ఏదైనా ఆపిల్స్ కానీ కేజీ మనకు 40 రూపాయలు పెడితే ఇప్పుడు 50 రూపాయలు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగిందనమాట. సో అట్లా ద్రవ్యోల్బణం అనేది పెరుగుతుంది. ఇంకా ఎందుకు పెరుగుతుందంటే మనము భారతదేశ పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలు ఎక్కువ రేటు చెల్లించాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే రూపాయి విలువ తగ్గిపోయింది కాబట్టి, మనం డాలర్లో చెల్లించాలి కాబట్టి సో విదేశాల నుంచి మనం ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటాము. ఆటోమేటిక్గా ఇక్కడ
ఆ వస్తువుల ఉత్పత్తి ధర పెరుగుతుంది. ధర పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దాని కాస్ట్ పెరిగి డిమాండ్ తగ్గిపోతుంది అనమాట. సో అది భారతీయ మార్కెట్ మీద ప్రభావం అనమాట. సో మేజర్గా రూపాయి విలువ పతనం అయితే ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరుగుతూనే ఉండడం, అది ఒకదాని మీద ఒకటి ఇంటర్లింక్ అయ్యి అన్ని వస్తువుల ధరలు మార్కెట్లో పెరిగిపోతాయి. లాస్ట్కు వాటికి డిమాండ్ తగ్గిపోయి మళ్ళీ పరిశ్రమలు మూతపడే స్థాయికి వచ్చేస్తుంది అనమాట. అది దాన్ని ఏమంటామంటే ఒకవేళ రిసెషన్ ఆర్థిక మాంద్యం అనేది దారి తీస్తుంది. ఓకే, అయితే అది ఇది ఒక నెగిటివ్ ఎఫెక్ట్ అనమాట. దీంట్లో పాజిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఐటీ ఫార్మా రంగాలు ఎక్కువగా మనకు ఎగుమతి ఓరియంటెడ్ యూనిట్స్ అనమాట. సో మనం ఇక్కడ నుంచి ఫార్మా, మెడిసిన్, నెక్స్ట్ ఐటీ, మనం సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా విదేశాలకు మనం పంపిస్తాం కాబట్టి మనకు డాలర్లలో మనకు డబ్బులు వస్తుంది. సో దానివల్ల భారత ఆర్థిక వ్యవస్థ కొంతవరకు మేలు అవుతుంది. సో ఓవరాల్గా చూస్తే పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, కానీ ఎక్కువ నెగిటివే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ రంగాల పాత్ర తక్కువే ఉంది, మిగతా రంగాలు దాని ఎఫెక్ట్ అయ్యే రంగాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అది మనకు రూపాయి విలువ పతనం వలన జరిగే మనకు నష్టం కానీ లాభం కానీ, అంటే భారతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం గురించి. నెక్స్ట్ ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలు అంటే ఏం చేయాలి రూపాయి బలపడడానికి? సింపుల్, మళ్ళీ ఇక్కడే లాజిక్. మనము వాణిజ్య లోటు ఎక్కువ ఉంది కాబట్టి రూపాయి విలువ పడిపోతుందని చెప్తున్నాం కదా. ఇప్పుడు వాణిజ్య లోటును మనము తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి? దిగుమతులు తగ్గించుకొని ఎగుమతులు పెంచాలి. అప్పుడు వాణిజ్య లోటు అనేది తగ్గిపోతూ వస్తుంది. సో ఎగుమతులు పెంచాలంటే ఏం చేయాలి మనము? సో విదేశాల్లో ఏ వస్తువులకైతే డిమాండ్ ఉందో వాటిని మనం ఎగుమతులు చేయాలి. దానికోసం మనం ఏం చేయాలంటే ప్రభుత్వం ఎగుమతి ఆధారిత పరిశ్రమలను ఎక్కువగా స్థాపించాలి. సో దాని ద్వారా ఏంటంటే మనం ఎగుమతులను ఎక్కువ చేయొచ్చు విదేశాలకు. సో ఇదే విధంగా అప్పుడు మనం వాణిజ్య లోటును తగ్గించుకోవచ్చు. తర్వాత ఈ వాణిజ్య లోటు మనకు 1/3 ఓన్లీ పెట్రోలే కదా మనకు లాస్ వస్తుంది. సో మనకు పెట్రోలు డీజిల్కు ఆల్టర్నేటివ్గా మనం వేరే సోర్స్ ఏదైనా మనం డెవలప్ చేసుకోవాలి, లైక్ సోలార్ కానీ, ఓకే, ఇంకేదైనా ఇట్లాంటివి మనం డెవలప్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పెట్రోల్కు కొంతవరకు ఆల్టర్నేట్, పూర్తిగా కాదు, కొంతవరకు వాటిని మనం తగ్గించుకోవాలి, పెట్రోల్ మీద డిపెండ్ అవ్వడం. సో అట్లా మనము దానివల్ల మనకు వాణిజ్య లోటు తగ్గుతుంది. ఓకే, ఎగుమతి ఆధారిత పరిశ్రమలు, తర్వాత వాటి వస్తువులను ఎగుమతి చేయడం. నెక్స్ట్ విదేశీ పెట్టుబడుల ఆకర్షణ. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాం, అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే అన్నీ వెళ్ళిపోయాయని. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఎందుకు ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే అమెరికాలో సో కాబట్టి మనం కూడా కొంచెం ఇంట్రెస్ట్ రేట్ పెంచడం, లేకుంటే స్టాక్ మార్కెట్లో విదేశీ సంస్థాగత పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించడం ద్వారా మనము విదేశీ పెట్టుబడులను ఆకర్షించవచ్చు. ఓకే, దాని ద్వారా ఏమవుతుందంటే రూపాయి విలువ పెరుగుతుంది అనమాట. ఎందుకంటే డాలర్లు మన దేశానికి డంప్ చేస్తారు, అక్కడి నుంచి మనకు ఎక్కువ వస్తాయన్నమాట. సో విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఆకర్షణ. తర్వాత ఇంకా ఫైనల్గా ఎన్ఆర్ఐ బాండ్ల జారీ అనేది ఒకటి ఉందన్నమాట. ఎన్ఆర్ఐ బాండ్లు ఏంటంటే విదేశాలలో నివసిస్తున్న భారతీయులకు ఎన్ఆర్ఐ బాండ్లు జారీ చేయడం అన్నట్టు ప్రభుత్వం. అంటే ఒక నిర్దిష్ట కాల పరిమితితో మేము వడ్డీలు పే చేస్తాము అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మనము డబ్బులను అప్పు తీసుకోవడం వాళ్ళ నుంచి. సో ఎన్ఆర్ఐ బాండ్లు అప్పుడు మనకి ఏమొస్తుంది? మనకు డాలర్లు వస్తాయి, విదేశీ మారక ద్రవ్యం డాలర్ల రూపంలో వస్తుంది. విదేశీ మారక ద్రవ్యం మన దగ్గర ఎక్కువ ఉంటుంది, పెరుగుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకు రూపాయి మారకపు విలువ డాలర్తో పోల్చినప్పుడు పెరుగుతుంది. సో అట్లా మనము రూపాయి విలువను పెంచుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, మనము రూపాయి విలువ పతనం అనగానేమి, రూపాయి విలువ పతనానికి గల కారణాలు, తర్వాత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావము, మరియు రూపాయి విలువ పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఇవన్నీ కూడా మీరు ఎంత హార్డ్లీ నేను ఒక 15 మినిట్స్ డిస్కస్ చేసిన, కానీ మీరు జస్ట్ మ్యాటర్ ఆఫ్ 10 మినిట్స్లో ఒక వైట్ పేపర్కు అటు ఇటు ఆన్సర్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇంతకు మించి మీరు ఎక్కువ టైం ఉండదు, ఎక్కువ రాయలేరు. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఫ్రెండ్స్. సో అబౌట్ మీకు
మనం ఈ క్లాస్లో ఇంతవరకు ఏం డిస్కస్ చేసామో అదంతా కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో పంపించబడుతుంది. జస్ట్ రిక్వెస్ట్ పంపించండి మీరు, ఓకేనా? ఓకే, సో ఫైనలీ ఎనీబడి ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఫర్ mentorship program for group 1 mains APPSC or TSPSC, so we are started classes for economy, history and other papers. So anybody interested, please contact me. Thank you very much.